ఓం శాంతి. ఏప్రిల్ 17వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రి చదివిస్తారు. తండ్రిపై మరియు వారి చదువుపై ఎటువంటి సంశయము కలగకూడదు. మొట్టమొదట మనల్ని చదివించేవారు ఎవరు అన్న విషయముపై నిశ్చయం ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీకు నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలి అన్న శ్రీమతము ఎందుకు లభించింది? జవాబు: ఎందుకంటే మిమ్మల్ని కింద పడేసిన మాయా శత్రువు ఇంకా ఇప్పుడు కూడా మీ వెనుక ఉంది. ఇప్పుడింకా మాయ మిమ్మల్ని వెంటాడడం వదలదు. అందుకే నిర్లక్ష్యం చేయకండి. మీరు సంగమయుగంలోనే ఉన్నా అర్ధకల్పం మాయకు చెందిన వారిగా ఉన్నారు. అందుకే అది అంత త్వరగా మిమ్మల్ని వదలదు. స్మృతిని మర్చిపోతే మాయ వికర్మలను చేయిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆసురీ మతముపై నడవకూడదు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, అలాగే బాబా కూడా ఉన్నారు. బాబా అనేకులైన పిల్లలను ఓ పిల్లలు అని అంటారు. అప్పుడు పిల్లలందరూ తిరిగి ఓ బాబా అని అంటారు. పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఈ జ్ఞానం ఆత్మలైన మన కొరకే ఉందని మీరు అర్థం చేసుకున్నారు. ఒక్క తండ్రికి ఎంతమంది పిల్లలున్నారు? తండ్రి చదివించడానికి వచ్చారని పిల్లలకు తెలుసు. వారు మొట్టమొదట తండ్రి, ఆ తర్వాత టీచర్, ఆ తర్వాత గురువు. ఇప్పుడు తండ్రి తండ్రే కదా. మళ్ళీ పావనులుగా చేయడానికి స్మృతి యాత్రను నేర్పిస్తారు. ఈ చదువు చాలా అద్భుతమైనదని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. డ్రామా ఆది మధ్యాంత రహస్యాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియజేయలేరు. అందుకే వారిని అనంతమైన తండ్రి అని అనడం జరుగుతుంది. ఈ నిశ్చయమైతే పిల్లలకు తప్పకుండా ఉంటుంది. ఇందులో సంశయము యొక్క విషయం ఉత్పన్నమవ్వదు. ఇంతటి అనంతమైన చదువును అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. బాబా రండి, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండని పిలుస్తారు కూడా. ఎందుకంటే ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచంలోకి తండ్రే తీసుకువెళ్తారు. అక్కడ మళ్ళీ బాబా రండి, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండని పిలవరు. వారు ఆత్మలైన మనకు తండ్రి అని పిల్లలకు తెలుసు. కావున దేహభానము అంతమైపోతుంది. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. తప్పకుండా తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇంతటి జ్ఞానాన్ని ఇవ్వలేరని ఇప్పుడు నిశ్చయం ఉండాలి. మొదటైతే ఈ నిశ్చయ బుద్ధి ఉండాలి. నిశ్చయము కూడా ఆత్మకు బుద్ధిలోనే ఉంటుంది. ఆత్మకు వీరు మా బాబా అన్న జ్ఞానం లభిస్తుంది. పిల్లలకు ఈ నిశ్చయము చాలా పక్కాగా ఉండాలి. నోటితో ఏమీ అనకూడదు. ఆత్మ అయిన మనము ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. ఆత్మలోనే సంస్కారాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు మనల్ని ఏ విధంగా చదివిస్తారంటే
ఎటువంటి కర్మలను నేర్పిస్తారంటే తద్వారా మనం ఈ ప్రపంచంలోకి ఇప్పుడిక తిరిగి రాము. ఆ మనుషులు ఈ ప్రపంచంలోకే రావాలని భావిస్తారు. కానీ మీరు అలా భావించరు. మీరు ఈ అమర కథను విని అమరపురిలోకి వెళ్తారు. అమరపురి అనగా సదా అమరముగా ఉండే ప్రపంచము. సత్యత్రేతాయుగాలు అమరపురి. పిల్లలకు ఎంతటి సంతోషముండాలి! ఈ చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. ఇక్కడ తండ్రి మనల్ని చదివిస్తారు. మిగిలిన టీచర్లెవరైతే ఉన్నారో వారు సాధారణ మనుషులు. ఇక్కడ మీరు ఎవరినైతే పతితపావనుడు, దుఃఖహర్త, సుఖకర్త అని అంటారో ఆ తండ్రి ఇప్పుడు సన్ముఖంగా చదివిస్తున్నారు. సన్ముఖంగా లేకుండా రాజయోగ చదువును ఎలా చదివించగలరు? తండ్రి అంటారు, మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఇక్కడ చదివించేందుకు వస్తాను. చదివించడానికి వీరిలోకి ప్రవేశిస్తాను. తప్పకుండా భగవాను వాచ కూడా ఉంది. అంటే తప్పకుండా వారికి శరీరము కావాలి. కేవలం నోరు మాత్రమే కాదు, మొత్తం శరీరము కావాలి. వారు స్వయం చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలో సాధారణ తనువులోకి వస్తాను. ఇతను చాలా పేదవారు కాదు, చాలా షావుకారు కాదు. ఇతను సాధారణమైనవారు. వారు మా బాబా, మేము ఆత్మ అని పిల్లలైన మీకు నిశ్చయం ఉండాలి. వారు ఆత్మలైన మనకు బాబా. వారు మొత్తం ప్రపంచమంతటిలోని మనుష్య మాతృలెవరైతే ఉన్నారో వారందరికీ బాబా. అందుకే వారిని అనంతమైన బాబా అని అంటారు. శివ జయంతిని జరుపుకుంటారు. దాని గురించి కూడా ఎవరికీ తెలీదు. శివ జయంతి ఎప్పటి నుండి జరుపుకోబడుతోంది అని ఎవరినైనా అడిగితే పరంపరగా జరుపుకుంటున్నామని అంటారు. అది కూడా ఎప్పటి నుండి? ఏదో తారీఖైతే కావాలి కదా. డ్రామా అయితే అనాది అయినది. కానీ డ్రామాలో ఏ కార్యమైతే జరుగుతుందో దాని తిథి తారీఖైతే కావాలి కదా. దీని గురించి ఎవరికీ తెలీదు. మా శివబాబా వస్తారని ఆ ప్రేమతో జయంతిని జరుపుకోరు. నెహ్రూ జయంతిని ఆ ప్రేమతో జరుపుకుంటారు. అశ్రువులు కూడా వస్తాయి. శివ జయంతి గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు అనుభవజ్ఞులుగా ఉన్నారు. ఏమీ తెలియని మనుషులు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని మేళాలు జరుగుతుంటాయి. అక్కడికి ఎవరైతే వెళ్తారో వారు సత్యం ఏమిటో తెలియజేయగలరు. ఏ విధంగా బాబా అమరనాథుని ఉదాహరణను కూడా తెలియజేశారు. అక్కడకు వెళ్ళి యథార్థంగా అక్కడ జరిగినదేమిటో చూశారు. ఇతరులైతే వేరే వారి ద్వారా ఏదైతే వింటారో అదే తెలియజేస్తారు. మంచు లింగము తయారవుతుందని ఎవరో అంటే అది సత్యమే అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సత్యమేమిటి, అసత్యమేమిటి అన్న అనుభవం లభించింది. ఇప్పటి వరకు ఏదైతే వింటూ చదువుతూ వచ్చారో
అదంతా అసత్యమే. అసత్యమైన కాయము, అసత్యమైన మాయ అన్న గాయనము కూడా ఉంది కదా. ఇది అసత్య ఖండము, అది సత్యఖండము. సత్య, త్రేత, ద్వాపర యుగాలు గతించిపోయాయి. ఇప్పుడు కలియుగము నడుస్తోంది. ఇది కూడా చాలా కొద్ది మందికే తెలుసు. మీ బుద్ధిలో అన్ని ఆలోచనలు ఉంటాయి. తండ్రి వద్ద జ్ఞానమంతా ఉంది. వారిని జ్ఞానసాగరుడని అంటారు. వారి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఈ తనువు ద్వారా ఇచ్చి మనల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా టీచర్ కూడా తమ సమానంగా తయారు చేస్తారు కదా, అలాగే అనంతమైన తండ్రి కూడా ప్రయత్నించి తమ సమానంగా తయారు చేస్తారు. లౌకిక తండ్రి అలా తమ సమానంగా తయారు చేయరు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. నేను పిల్లల్ని నా సమానంగా తయారు చేయాలని వారికి తెలుసు. ఏ విధంగా టీచర్ తమ సమానంగా తయారు చేస్తారు కదా, అక్కడ నెంబరు వారుగా ఉంటారు. అలాగే ఈ తండ్రి కూడా నెంబరు వారుగా తయారవుతారని అంటారు. నేను ఏ చదువునైతే చదివిస్తానో అది అవినాశి చదువు. ఎవరు ఎంత చదివినా అది వ్యర్థమవ్వదు. మున్ముందు వారే అంటారు, మేము 4 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం ఎవరి ద్వారానో జ్ఞానం విన్నాము, ఇప్పుడు మళ్ళీ వచ్చాము అని. అప్పుడిక కొందరు గట్టిగా పట్టుకుంటారు. వీరు దీపము, వీరిపై కొందరు దీపం పురుగులు పూర్తిగా బలిహారం అవుతారు. మరికొందరు చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. ప్రారంభంలో ఈ దీపముపై ఎంతో మంది దీపపు పురుగులు బలిహారం అయ్యారు. డ్రామా ప్లాన్ అనుసారంగా భట్టి తయారవ్వవలసి ఉంది. కల్పకల్పము ఇలా జరుగుతూ వచ్చింది. ఏదైతే గతించిందో అది కల్పపూర్వము కూడా అలాగే జరిగింది. మున్ముందు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. ఇకపోతే నేను ఆత్మను అన్న పక్కా నిశ్చయాన్ని ఉంచండి. తండ్రి మనల్ని చదివిస్తారు. ఈ నిశ్చయంలో ఉండండి, మర్చిపోకండి. తండ్రిని తండ్రిగా భావించని మనుషులు ఎవ్వరూ ఉండరు. వారు ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా కానీ నేను తండ్రిని వదిలి వెళ్ళిపోయాను అనే భావిస్తారు. వీరు అనంతమైన తండ్రి. వీరినైతే మనము ఎప్పుడూ వదలము. అంతిమం వరకు కలిసే ఉంటాము. ఈ తండ్రి అయితే సర్వుల సద్గతిని చేస్తారు. వీరు 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారని కూడా మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామములో ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా ఒక్క తండ్రే వినిపిస్తారు. దీనిని ఇంకెవ్వరూ వినిపించలేరు. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. ఆత్మలైన మీకు వారు తండ్రి. వారు చైతన్య బీజరూపుడు. వారు ఏ జ్ఞానాన్ని ఇస్తారు? సృష్టిరూపీ వృక్షము యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. రచయిత తప్పకుండా రచన జ్ఞానాన్ని ఇస్తారు. సత్యయుగం ఎప్పుడు ఉండేది,
మళ్ళీ అది ఏమైంది అని మీకు ఇంతకు ముందేమైనా తెలుసా? ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు. బాబా మాట్లాడుతున్నారు. వీరు ఆత్మలైన మనందరికీ తండ్రి అని, వీరు మనల్ని చదివిస్తున్నారని పక్కా నిశ్చయాన్ని ఉంచుతారు. వీరు దైహికమైన టీచరు కాదు. ఈ శరీరంలో చదివించే ఆ నిరాకారుడైన శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు నిరాకారుడై ఉండి కూడా జ్ఞానసాగరునిగా ఉన్నారు. మనుషులు వారికి ఏ ఆకారము లేదని అనేస్తారు. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడని మహిమను కూడా గానం చేస్తారు. కానీ అది అర్థం చేసుకోరు. డ్రామానుసారంగా చాలా దూరం వెళ్ళిపోయారు. బాబా చాలా దగ్గరకు తీసుకువస్తారు. ఇది 5000 సంవత్సరాల విషయము. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వారు మనల్ని చదివించేందుకు వస్తారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ఇంకెవ్వరి ద్వారానూ లభించదు. ఈ జ్ఞానము కొత్త ప్రపంచము కొరకే ఉంది. దీనిని మానవ మాతృలెవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే అందరూ తమోప్రధానంగా ఉన్నారు. వాళ్ళు ఎవ్వరిని సతోప్రధానంగా తయారు చెయ్యలేరు. వాళ్ళు తమోప్రధానంగా అవుతూనే ఉంటారు. బాబా వీరిలోకి ప్రవేశించి మాకు తెలియజేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తండ్రి అంటున్నారు, పిల్లలు నిర్లక్ష్యం చేయకండి. మిమ్మల్ని కింద పడేసిన శత్రువులు ఇప్పుడు కూడా మీ వెన్నంటే ఉన్నాయి. అవి ఇప్పుడు మిమ్మల్ని వెంటాడడం మానవు. మీరు సంగమయుగంలోనే ఉన్నా కానీ అర్ధకల్పము మీరు వాటికి చెందినవారిగా ఉన్నారు. కావున అవి మిమ్మల్ని అంత త్వరగా వదలవు. జాగ్రత్తగా ఉండకపోతే, స్మృతి చేయకపోతే అవి ఇంకా ఎన్నో వికర్మలను చేయించేస్తాయి. దాంతో ఇక ఏదో ఒక రకంగా చెంపదెబ్బ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనుషులు తమకు తామే చెంపదెబ్బలు వేసుకుంటున్నారు. ఏమేమో అంటూ ఉంటారు. శివశంకరులను కలిపేస్తారు. వారి కర్తవ్యమేమిటి, వీరి కర్తవ్యమేమిటి? ఎంత తేడా ఉంది! శివుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు, శంకరుడు దేవత. మరి శివశంకరులు ఒక్కరే అని ఎలా అనగలరు? పాత్రలే ఇరువురివి వేరువేరు. ఇక్కడ కూడా చాలా మందికి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, శివశంకర్ అన్న పేర్లు ఉన్నాయి. 2 పేర్లను స్వయానికి పెట్టుకుంటారు. ఈ సమయం వరకు తండ్రి ఏదైతే అర్థం చేయించారో అది మళ్ళీ రిపీట్ అవుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. తండ్రి ఏమైనా ఇక్కడ కూర్చుండిపోతారా? పిల్లలు నెంబరువారుగా చదువుకొని పూర్తి కర్మాతీతంగా అయిపోతారు. డ్రామానుసారంగా మాల కూడా తయారైపోతుంది. అది ఏ మాల? ఆత్మలందరి మాల తయారవుతుంది. అప్పుడిక తిరిగి వెళ్తారు. మీ మాలే నెంబర్ 1 మాల. శివబాబా మాల అయితే చాలా పెద్దది. అక్కడి నుండి పాత్రను అభినయించడానికి నెంబరు వారుగా వస్తారు. మీరందరూ బాబా బాబా అని అంటారు. అందరూ ఒక్క మాలలోని మణులే. అందరినీ విష్ణుమాలలోని మణులు అని అనరు.
ఈ విషయాలను తండ్రి కూర్చొని చదివిస్తారు. సూర్యవంశీయులుగా అవ్వవలసిందే. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఎవరైతే గతించిపోయారో వారు మళ్ళీ తయారవుతారు. ఆ పదవి చదువు ద్వారానే లభిస్తుంది. తండ్రి చదివించే చదువు లేకుండా ఆ పదవి లభించదు. చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ ఎవ్వరూ స్వయం ఆ విధంగా తయారయ్యే కర్మలేవి చేయరు. సత్యనారాయణుని కథను కూడా వింటారు. గరుడ పురాణంలో ఇలాంటి విషయాలు ఉన్నాయి. వాటిని మనుషులకు వినిపిస్తారు. ఇది విషయ వైతరిణి నది, రౌరవ నరకమని తండ్రి అంటారు. విశేషంగా భారత్నే అంటారు. బృహస్పతి దశ కూడా భారత్ పైనే కూర్చుంది. వృక్షపతి కూడా భారతవాసులనే చదివిస్తారు. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. దశలు కూర్చుంటాయి. రాహు దశ కూడా ఉంటుంది. అందుకే దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగుతుందని అంటారు. తండ్రి కూడా అంటారు, ఈ కలియుగాంతములో రాహుదశ అందరిపైన కూర్చొని ఉంది. ఇప్పుడు వృక్షపతినైన నేను భారత్పై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు వచ్చాను. సత్యయుగంలో భారత్పై బృహస్పతి దశ ఉండేది. ఇప్పుడు రాహు దశ ఉంది. ఇది అనంతమైన విషయము. ఇది శాస్త్రాలు మొదలైన వాటిలో లేదు. ఈ మ్యాగజైన్లు మొదలైనవి కూడా ఎవరైతే ఇంతకు ముందు ఎంతో కొంత అర్థం చేసుకొని ఉంటారో వారికే అర్థమవుతాయి. మ్యాగజైన్లను చదవడం ద్వారా వారు ఇంకా ఎక్కువ అర్థం చేసుకునేందుకు పరుగు తీస్తారు. మిగిలిన వారు ఏమీ అర్థం చేసుకోరు. ఎవరైతే కొద్దిగా చదివి మళ్ళీ వదిలేస్తారో అటువంటి వారిలో జ్ఞానమనే నేతిని వేసినట్లయితే మళ్ళీ సుజాగృతులవుతారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు. ఆరిపోయిన దీపాలలో తండ్రి వచ్చి జ్ఞానమనే నేతిని వేస్తున్నారు. వారంటారు, పిల్లలు, మాయా తుఫానులు వస్తాయి, దీపాన్ని ఆర్పివేస్తాయి. దీపముపై దీపపు పురుగులు కొన్ని కాలి మరణిస్తాయి, కొన్నైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. అదే విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా నడుస్తోంది. అందరూ నెంబరువారు దీపపు పురుగులుగా ఉన్నారు. మొట్టమొదట ఒక్కసారిగా ఇళ్ళు వాకిళ్లను వదిలేసి వచ్చారు, బలిహారమయ్యారు. ఒక్కసారిగా లాటరీ లభించినట్లయింది. ఏదైతే గతించిందో మీరు మళ్ళీ అదే విధంగా చేస్తారు. ఎవరైనా వెళ్ళిపోయినా కానీ వారు స్వర్గంలోకి రారని అనుకోకండి. వారు బలిహారమయ్యారు, ప్రేయసులుగా అయ్యారు. మళ్ళీ మాయ ఓడించేసింది. కావున పదవి కూడా తక్కువగా పొందుతారు. నెంబరు వారుగా అయితే తప్పకుండా ఉంటారు. ఇతర సత్సంగాలలో ఇవి ఎవరి బుద్ధిలోనూ ఉండవు. ఇప్పుడివి మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి ద్వారా కొత్త ప్రపంచం కొరకు మనమందరము నెంబరువారు పురుషార్థానుసారంగా చదువుకుంటున్నాము. మనము అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. ఆ ఆత్మ చూడటానికి కనులకు కనిపించదని కూడా మీకు తెలుసు. అది అవ్యక్తమైనది. ఆత్మను దివ్య దృష్టి ద్వారానే చూడగలరు. ఆత్మ అయిన మనము కూడా చిన్న బిందువులము.
కానీ దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడము ఇది ఉన్నతమైన చదువు. ఆ చదువులో కూడా ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో అందులో ఫెయిల్ అయిపోతారు. ఈ సబ్జెక్ట్ అయితే చాలా సహజమైనది, కానీ కొందరికి ఇది కష్టమనిపిస్తుంది. శివబాబా ఎదురుగా కూర్చున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా నిరాకార ఆత్మలే, కానీ మీరు శరీరంతో పాటు ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రే వినిపిస్తారు. వీటిని ఇంకెవ్వరూ వినిపించలేరు. మరి ఏం చేస్తారు? వారికి థ్యాంక్స్ చెప్తారా? కాదు. బాబా అంటారు, ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడి ఉంది. నేను కొత్తగా ఏమీ చేయడం లేదు కదా. డ్రామానుసారంగా మిమ్మల్ని చదివిస్తున్నాను. థ్యాంక్స్ అయితే భక్తి మార్గంలో చెప్తారు. విద్యార్థులు బాగా చదివితే నా పేరు ప్రఖ్యాతమవుతుందని టీచరు అంటారు. అప్పుడు విద్యార్థులకు థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో వారికి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు మళ్ళీ టీచర్కు థ్యాంక్స్ చెప్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, జీవిస్తూ ఉండండి. ఇటువంటి సేవలను చేస్తూ ఉండండి. కల్పపూర్వము కూడా వీటిని చేశారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సదా ఈ నశ మరియు నిశ్చయముండాలి. మమ్మల్ని చదివించేవారు దైహికమైన టీచరు కాదు. స్వయంగా జ్ఞానసాగరుడు నిరాకారుడు అయిన తండ్రే టీచరుగా అయి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మనం సతోప్రధానంగా అవ్వాలి. 2వ పాయింట్, ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నేతిని వేయాలి. జ్ఞానమనే నెయ్యితో సదా ఎలా ప్రజ్వలితమై ఉండాలంటే మాయా తుఫానులేవి కదిలించలేకపోవాలి. పూర్తిగా దీపపు పురుగులుగా అయ్యి దీపముపై బలిహారం అవ్వాలి. వరదానము. సదా ఒక్క తండ్రి స్నేహములో ఇమిడిపోయే సహయోగి నుండి సహజయోగి ఆత్మ భవ. వివరణ. ఏ పిల్లలకైతే తండ్రిపై అతి స్నేహం ఉంటుందో ఆ స్నేహి ఆత్మ సదా తండ్రి యొక్క శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా అవుతారు. మరియు ఎవరు ఎంత సహయోగిగా ఉంటారో అంతగా సహజయోగిగా అవుతారు. తండ్రి స్నేహములో ఇమిడి ఉండే సహయోగి ఆత్మ ఎప్పుడు మాయకు సహయోగిగా అవ్వలేరు. వారి ప్రతి సంకల్పములో బాబా మరియు సేవయే ఉంటాయి. అందుకే నిద్రపోయినా కూడా వారికి అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది. శాంతి మరియు శక్తి లభిస్తాయి. నిద్రలాగా అనిపించదు. సంపాదన చేసుకొని సంతోషంగా చారబడినట్లుగా అనిపిస్తుంది. అంతగా పరివర్తన అవుతుంది. స్లోగన్. ప్రేమాశ్రువులు హృదయం అనే డిబ్బీలో ముత్యాలుగా అవుతాయి. ఓం శాంతి.